హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అరుణాస్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా చాలా బాగున్నారని అనుకుంటున్నాను. ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు మన వీడియో ఏంటి అంటే, అమ్మవారికి దేవీ నవరాత్రులలో ఈ 9 రోజులు కూడా అమ్మవారికి ప్రీతికరమైన 9 రకాల ప్రసాదాలేంటి, వాటిని ఎలా తయారు చేసుకోవచ్చు, మీరు ఒకే రోజు చేయాలంటే ఎలా చేసుకోవచ్చు, లేదా ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం కూడా పెట్టవచ్చు. వీటితో పాటు నవరాత్రులు భక్తి శ్రద్ధలతో చేసుకునే ప్రతి ఒక్కరూ కూడా పాటించవలసిన కొన్ని నియమాలు ఏంటి అనేది కూడా ఈ వీడియో ద్వారా తెలుసుకోబోతున్నాము. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే తప్పకుండా లైక్స్ పెట్టండి. ఇక్కడ చూస్తున్నారు కదా, మొదటగా అయితే అమ్మవారికి బెల్లం పరమాన్నం తయారు చేస్తున్నాను. దీనికి పెసరపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, రెండు కూడా ఈక్వల్గా తీసుకొని బాగా కడిగి తగినంత వాటర్ పోసి ఉడికించుకోవాలి. అలాగే పక్కన ఇక్కడైతే మీరు 9 రోజులు 9వ రోజు అన్నీ ఒకేసారి చేయాలంటే ఇలా చేసుకోవచ్చు. ఇక్కడైతే బొబ్బట్లు చేయడానికి దీంట్లోనే బూరెలు చేయొచ్చు, బొబ్బట్లు చేయొచ్చు, 2 రకాల ప్రసాదాలు అనేది చేసుకోవచ్చు. కాబట్టి వీటిని కంప్లీట్గా నున్నగా ఉడికించుకోకూడదు. మనం ఇలా చిదిమామంటే 2 ముక్కలు అయితే చాలు. అది బాగా చల్లారిన తర్వాత పౌడర్ చేసి తర్వాత మనం పాకం పట్టుకొని బెల్లాన్ని అందులోకి వేసి కలుపుకుంటే చక్కగా వస్తుంది. ఇక్కడైతే మనకి పొంగల్ ఉడికిపోయింది, పెసరపప్పు ఉడికిపోయింది. దీంట్లోకి బెల్లం, పచ్చకర్పూరం 2 వేసి బెల్లం అంతా కరిగే వరకు కూడా ఉడికించుకోవాలి. చివరిలో పాలు కూడా పోసుకోవచ్చు. ముందుగా పోస్తే పాలు విరిగిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా చూసుకోవాలి. జీడిపప్పులు, ద్రాక్ష, అలాగే బాదాం పలుకులు కూడా వేయించి అందులోకి వేసుకోవాలి. తప్పనిసరిగా ప్రతి నైవేద్యంలోనూ అమ్మవారికి సమర్పణ చేసే ముందు నెయ్యిని కొద్దిగా అయినా వేయాలి. నెయ్యి లేనిది నైవేద్యం కాదు అంటారు కదా. ఇంకా అలాగే మనకి ఈ నవరాత్రులలో పాటించవలసిన నియమాలేంటి, ఆడవాళ్ళందరూ కూడా చాలామంది వ్రత దీక్ష తీసుకొని పాటిస్తాం కదా. అంటే ఒక 3 రోజులు 5 రోజులు కానీ లేదంటే 9 రోజులు, మీ సౌకర్యాన్ని బట్టి ఎన్ని డేస్ అయినా మీరు సిద్ధం చేసుకోవచ్చు. ఇది మెయిన్గా ఏంటి అంటే, మీకు కొంతమందికి పీరియడ్స్ అడ్డం వస్తూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకి 5 రోజులే చేసుకునే అవకాశం ఉంటుంది. అలాంటి వాళ్ళు ఫస్ట్ అయినా చేసుకోవచ్చు, లేదంటే మీరు చివరిలో అయినా చేసుకోవచ్చు. సౌకర్యాన్ని బట్టి ఈ 9 రోజుల్లో ఎప్పుడు చేసినా కూడా తప్పకుండా ఇది మనకి బ్రహ్మ ముహూర్త సమయంలో చేసుకునే పూజ కాబట్టి సంవత్సరానికి అంతా సంబంధించి తప్పకుండా 3 రోజులైనా కూడా చేసుకోవడానికి ట్రై చేయండి. అన్న ప్రసాదాలు అనేది తప్పనిసరిగా ప్రతిరోజు అన్న నివేదన అనేది మనం చెయ్యాలి అమ్మవారికి. ఇక్కడ పెరుగన్నం, కొబ్బరన్నం, అలాగే లెమన్ పులిహోర, అలాగే చింతపండు పులిహోర 2 రకాలుగా కూడా చేస్తున్నాను. ఇక్కడైతే కొబ్బరి అన్నానికి కొబ్బరి తురుముకొని అన్నంలో మిక్స్ చేసేసి తర్వాత పోపులు పెట్టి పోపుల్లోకే కొద్దిగా సాల్ట్ వేసి కలిపేసామంటే చాలా ఈజీగా కొబ్బరి అన్నం అనేది తయారు చేసుకోవచ్చు. సేమ్ పెరుగన్నం కూడా అలాగే పోపులు పెట్టుకుంటే సరిపోతుంది. ఇక లెమన్ రైసు, పులిహోర అనేది అందరికీ తెలిసిందే. ఇక్కడ మనకి 5 రకాల అన్నప్రసాదాలు అనేది సిద్ధమైంది. ఈ నవరాత్రులలో అమ్మవారికి అన్నింటికంటే కూడా ప్రీతికరమైనది అన్నప్రసాదాలే. ఇంకా అటువైపు గారెల కోసం రెడీ చేసుకుంటున్నాము. ఆయిల్ వేడి చేసుకుంటున్నాను. గారెలకి ఉద్దిపప్పు ముందు రోజు నైటే నానబెట్టుకొని మార్నింగ్ రుబ్బి గారెలు వేసుకుంటే చాలా మనకి క్రిస్పీగాను ఉంటుంది, లోపల మెత్తగాను ఉంటుంది, బాగా వస్తుంది వడలు అనేది. అప్పటికప్పుడు నానబెట్టి మనం గ్రైండ్ చేసి చేసుకున్నామంటే అంత పర్ఫెక్ట్గా మనకు రాదు వడలు అనేది. సో అమ్మవారికి లలితాదేవి అవతారంలో మీరు పూజ చేసేటప్పుడు పులిహోర, గారెలు అనేది తప్పకుండా అమ్మవారికి సమర్పణ చేయాలి. లలితాదేవి అలంకరణలో అమ్మవారికి ప్రీతికరమైనది అది. ఇక్కడ చూస్తున్నారు కదా, పప్పులు నానబెట్టుకొని పౌడర్ చేసుకొని దాన్ని మనం బెల్లం పాకంలో కలుపుకుంటే ఇలా వస్తుంది. ఇలా చేసుకున్నామంటే మనకి నెల రోజులు కూడా ఫ్రిడ్జ్లో ఉంచుకొని ఎప్పుడు కావాలనో అప్పుడు బొబ్బట్లు చేసుకోవచ్చు. సో ఇది అందరికీ తెలిసిన ప్రాసెస్సే. ఎందుకు దీన్ని ఇంపార్టెంట్గా చెప్తున్నామంటే, మిక్సీలో రుబ్బడం వల్ల మనకి సరిగ్గా రాదు కదా, పప్పులుగానే ఉండిపోతుంది. సో అలాంటి సమస్యతో బాధపడే వాళ్ళకి ఇది యూస్ఫుల్ అవుతుందని చెప్తున్నాను అన్నమాట. అలాగే
బొబ్బట్లు చేయడం ముందుగా అందరికీ తెలిసిందే కదా, అయినా చెప్తాను వినండి. ముందుగా అయితే పూర్ణం పెట్టుకొని దాని లోపల ఉంచి కవర్ చేసి తట్టి మనం పెనం పైన వేసేయడమే. సో దీనికి మనకి రకరకాల కవర్స్ అన్నీ కూడా వస్తాయి. ఇక్కడ మనం అన్నీ కూడా కొత్తగా కొనడానికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇంట్లో ఉన్న వాటితోనే మనం ఎన్ని రకాలు పెట్టగలము అనేదే ఇంపార్టెంట్. ఖాళీ మీరు పులిహోర పెట్టినా చాలు, బొబ్బట్లు పెడతారా లేదా ఇంకేదైనా చేస్తారా అనేది మన ఇష్టం అండ్ మన శక్తి. దానికి మించి, శక్తికి మించి అప్పులు చేసి పూజలు చేయాల్సిన అవసరం లేదు. మనకి ఎంత ఇచ్చాడో దేవుడు అంతలోనే చేయొచ్చు. ఇవి ఏవి చేయలేము అంటే గ్లాస్ పాలు పెట్టి లేదా ఒక బెల్లం ముక్క పెట్టి కూడా నమస్కారం చేసుకుని ఇక్కడ మనం స్తోత్ర పారాయణ అనేది చాలా ఇంపార్టెంట్. బొబ్బట్లు అయితే రెడీ అయిపోయింది. నియమాల విషయానికి వచ్చినట్లయితే అమ్మవారికి పూజ చేసుకునే వాళ్ళందరూ కూడా ఈ 9 రోజులు కూడా ఉల్లి వెల్లుల్లి లేని భోజనాన్ని స్వీకరించాలి. అలాగే బ్రహ్మచర్యం పాటించాలి. ప్రతిరోజు కూడా వీలైనంత అర్లీగా నిద్ర లేవడానికి ట్రై చేయండి. 5 గంటలకు లేచినా కూడా సరిపోతుంది. ఈజీగా 8 గంటలు 9 గంటల లోపల కూడా మీరు పూజ చేసుకోవచ్చు. మార్నింగ్ పూజ 2 పూటలా కూడా పూజ చేయడానికి ట్రై చేయండి. అమ్మవారికి స్తోత్ర పారాయణ అనేది ఈవినింగ్ టైంలో చేసుకోండి. ప్రతిరోజు మీకు ఏది సౌకర్యంగా ఉంటే ఆ నైవేద్యాన్ని అమ్మవారికి నివేదన చేసి వీలైనంత వరకు ప్రతిరోజు కుంకుమార్చన చేస్తే చాలా చాలా శ్రేష్టం. సో అది మీకు సౌకర్యాన్ని బట్టి, లేదంటే శుక్రవారము ఇలా మంగళవారం ఇలా వస్తుంది కదా, ఆ రోజులలో కూడా చేసుకోవచ్చు. ఇక్కడ భక్తి ప్రధానము. నైవేద్యం ఉంచిపోయే ముందు పుష్పాలు వేసుకో. కొబ్బరన్నం, పులిహోర, లెమన్ పులిహోర, పెరుగన్నం, స్వీట్ పొంగల్, పోలీలు, బొబ్బట్లు అంటారు మా సైడు. సో ఇది మీరు అన్నీ ఒకే రోజు 9వ రోజు అన్నీ చేసి ఒక్కరోజు కూడా ఇలా గ్రాండ్గా పూజ చేసుకోవచ్చు. సౌకర్యం లేని వాళ్ళందరూ కూడా, లేదు అంటే ఒక్కో రోజు ఒక్కో నైవేద్యం ఏదైనా కూడా. సో ఇవి ఏది చేయలేము అంటే లక్షణంగా అన్నం చేసి దాంట్లో కొద్దిగా నెయ్యి వేసి ఒక బెల్లం ముక్క పెట్టి కూడా అన్నప్రసాదం అనేది తప్పనిసరిగా ఉంచాలి. అలాగే ఇది స్వీట్ వడ. సో మనము అమ్మవారికి కానీ ఏ దేవుడికి కానీ నైవేద్యంలో వడకి ఉల్లి వెల్లుల్లి వేయకుండా చేసుకోవాలి. అలాగే ఈ 9 రోజులు ఎవరైతే వ్రత దీక్ష పాటిస్తారో వాళ్ళందరూ కూడా ఉల్లి వెల్లుల్లి లేని ఫుడ్ తీసుకోవాలి. మీరు ఏది ప్రతి రోజుకో నైవేద్యం పెట్టి పూజ అయిన తర్వాత ఆ నైవేద్యాన్ని మనం కూడా తినవచ్చు. లేదా మార్నింగ్ గుడికి వెళ్ళారు, మీకు ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి, గుడిలో ప్రసాదం ఇస్తారు కదా, దాన్ని కూడా తినవచ్చు. ఏదైనా అమ్మవారి దగ్గర నైవేద్యంగా పెట్టి ఆ ఫుడ్నే మనం తీసుకోవచ్చు ప్రతిరోజు కూడా. శక్తి లేని వాళ్ళు ఫుడ్ తింటూ కూడా చేసుకోవచ్చు అండి. హెల్త్ ప్రాబ్లం, ఎందుకంటే 9 రోజులు అంటే సామాన్యమైన విషయం కాదు. 9 రోజులు ఉపవాసం ఉంటే హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది కదా, జాగ్రత్తగా చూసుకోవాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. మీలో ఎవరికైనా ఎలాంటి కెమికల్స్ లేని ఆర్గానిక్ బ్యూటీ ప్రోడక్ట్స్ కావాలనుకునే వాళ్ళు పక్కనే ఉన్న నెంబర్కి మెసేజ్ పెట్టండి.